యూరియా కష్టం ఇక ఏపీ వంతు. మరీ బస్తా యూరియానా ఏం చేసుకోవాలి? దాంతో కొందరైతే అరకట్ట మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1 ఎకరానికి కనీసం 150 కిలోల యూరియా వేస్తున్నారు రైతులు. ప్రభుత్వం ఇస్తున్న బస్తాలో కేవలం 45 కేజీల యూరియా మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన కనీసం 3 బస్తాలు ఇస్తే 1 ఎకరానికి సరిపోతుంది. 1 బస్తాకే రోజంతా లైన్లో నించోవాల్సిన పరిస్థితి. ఇక 4-5 ఎకరాలున్న చిన్న రైతు ఎన్ని వారాల లైన్లో నించోవాలి? అసలు యూరియా కొరత లేదని కూటమి ప్రభుత్వం చెబుతుంది. సరే, అది నిజమని నమ్ముదాం కాసేపు. యూరియా లారీలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని రైతులు ఎరువుల షాపుల దగ్గర ఎందుకని ఎదురు చూస్తున్నారు? యూరియా దండిగా ఉంటే అసలు క్యూలే కనిపించవు కదా. ఇది బేసిక్ సెన్స్ కదా. అలా కనిపిస్తున్నాయంటే యూరియా కొరత ఉందనే కదా అర్థం. కేంద్రంతో సఖ్యత ఉన్నా యూరియా తెప్పించుకోలేకపోయిందంటే కారణాలు ఏవై ఉంటాయి? ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమా? వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష చేయకపోవడమా? రాష్ట్రానికి ఎన్ని ఎరువులు అవసరమో అంచనా వేయలేకపోవడమా? ఇవేవీ కాదనుకుంటే ఇంకో కారణం ఉంది. అదే బ్లాక్ మార్కెటింగ్ దందా. రాష్ట్ర అవసరానికి సరిపడినంత యూరియా వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అదే నిజం అనుకుంటే రైతులకు ఎందుకు చేరడం లేదు? మధ్యలో యూరియాను బుక్కుతున్నదెవరు? అధికార పార్టీ వల్లే యూరియాను పక్కదో పట్టిస్తున్నారా? కేంద్రం అడిగిందంతా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుంది. రాష్ట్రము కొరత లేదంటుంది. బయట చూస్తే రైతుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సో ఎవరి ఇళ్లలోకి చేరుతున్నాయి అవి? అందుకే ఈ వేళ్లన్నీ అధికార పార్టీ వైపే చూపిస్తున్నాయి. యూరియాను 11 రకాల పరిశ్రమల్లో చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. పైగా బస్తా యూరియాపై కేంద్రం 2400 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తుంది. రైతులకు మాత్రం 250 రూపాయల నామమాత్రపు ధరకు అమ్ముతుంది. బయటి మార్కెట్లో యూరియాకు డిమాండ్, ధర ఎక్కువగా ఉన్నందున అధికార పార్టీ వాళ్లే బ్లాక్ మార్కెటింగ్ చేసి బయట అమ్ముకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా యూరియా కొరతపై ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం.